మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా ఏకదంతుడు. హాయ్ గాయ్స్, నేను చదువుకున్న స్కూల్కి అయితే యాన్యువల్ డేకి మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు. మేము ఇప్పుడే జస్ట్ తిన్నాము. మా మెమొరీస్ అన్నీ చూపించాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాము. పదండి చూపిస్తాం. మా క్లాస్ రూమ్ చూపిస్తారా? ఇదే మా క్లాస్ రూము. మేము రాసిన బోర్డు ఇది. ఇదే బెంచ్లో అయితే మేము కూర్చోంటాము. ఇదే నా డెస్క్ అయితే. ఏదో బుక్స్ ఉంటాయి, ఏదో ఇక్కడ లోపల పెట్టుకుంటాం. మాకు నచ్చింది ఏదో చేస్తాం, కూర్చుంటాం. బోర్డులో మేడం వాళ్ళు రాస్తారు. ఇక్కడైతే క్లాసెస్ జరుగుతాయి. ఇది 10th క్లాస్ అనమాట. అక్కడ ఉండేది 9th క్లాసు. ఆ పక్క బోర్డు. ఇక్కడ మొత్తానికి 2 క్లాసులు అయితే ఉంటాయి. మేము ఉన్నప్పుడు అయితే మేము రాసే ఎగ్జామ్ పేపర్స్ కానీ డైరీస్ కానీ ఏమున్నా కూడా దీంట్లోనే దాచిపెడతారనమాట. దీనికి ఒక లాకర్ వేస్తారు. దీన్ని మేడం దగ్గర ఉంటుంది కీస్ అయితే. ఇవైతే స్పీకర్లు మేము ఉన్నప్పుడు కొన్నివి. మేము ఉన్నప్పుడు వినాయక చవితి చేస్తా ఉన్నాము. అప్పట్లో కొన్నివి ఇవి మాకు గుర్తుగా ఉన్నాయి. ఇంకా దీన్ని అయితే మేడం మేము ఉన్నప్పుడే యూజ్ చేస్తారు తప్ప ఇప్పుడు కూడా సరే మేము వస్తేనే దీన్ని యూజ్ చేస్తుంది తప్ప అయితే రాదు. ఇంకా రావాలంటే ఇంకా మామూలుగా వాష్రూమ్ అడుగుతారు కదా, మేము కూడా వాటర్ అడిగేసి జమ్మని క్లాస్లో నుంచి బయట వెళ్తాము. ఇదే వాటర్ తాగాలన్నా వాష్రూమ్ వెళ్ళాలన్నా బయటికి రావాల్సిందే. ఇదైతే వాష్రూమ్ అనమాట. దీని లోపలికి వెళ్తాము. వాటర్ తాగాలంటే ఇదే మా బాటిల్స్ ఉంటాయి, వాటర్ తాగుతాము. పైన అయితే టెర్రస్ ఉంది. కింద ఇంకా 2nd ఫ్లోరు 1st ఫ్లోర్ అయితే ఉంది. 2nd ఫ్లోర్లో 5th నుంచి 6th వరకు ఉంటారనమాట. నా కింద అయితే ప్రైమరీ క్లాసెస్ ఉంటాయి. అవి కూడా చూస్తారు రాండి. ఇదైతే 2nd ఫ్లోరు. రాని చూపిస్తాం. ఇదైతే 7th 8th 6th 5th వరకు ఉంటుంది. ఇది ఒక క్లాస్, ఆ క్లాస్ ఉంటుంది. మేమైతే చదివేటప్పుడు ఆడ కూర్చోన్న స్టార్టింగ్లో మళ్ళీ ఆ నుంచి మెయిల్కి పంపించారు, ఈ నుంచి అయితే పైకి పంపించారు. ఇది కూడా ఎన్నో మెమరీస్ ఉన్నాయన్నమాట. ఎన్నో తువేషాలు చేసినాము, ఎన్నో ఇది చేసినాము. మేడం వాళ్ళ దగ్గర ఎన్నో దెబ్బలు తిన్నాము. మాకు పద్మ మేడం అనేసి ఒక మేడం ఉంటుంది. ఇదే డెస్క్లో కూర్చోంటే తలకాయ ఉంచి మరీ కొడుతుంది ఆ మేడము. ఆ మేడం బాగా చదువు అయితే చెప్పించింది. ఇదైతే 2nd ఫ్లోర్ మొత్తం. 4th 2 కంబైన్ చేస్తారు ఇక్కడ. 5th నుంచి అయితే పైన మీకు చెప్పాను కదా, 5th నుంచి పైన ఉంటుంది. ఇప్పుడు కూడా మేమైతే ఫస్ట్ చదువుకునేది అయితే ఇదే స్కూల్లో. ఈడైతే డిస్టర్బెన్స్ ఉన్నామన్నమాట. పక్కన వాళ్ళు ఈ పక్క చూడరు, ఆ పక్కన వాళ్ళు ఈ పక్క చూడరు. ఈడైతే 2nd క్లాస్ కూర్చుంటారు అనమాట. ఇంకా బోర్డు ఇంకా మీకు తెలిసిందే. ఇవన్నీ ఇవే స్లిప్లెస్ బుక్లు, క్లాస్ వర్క్లు అన్నీ ఇదే. వెయిట్ చూడడం మేము కష్టపడి రాసినవన్నీ ఇదే ఉంటాయి. మీరు ఎన్ని రాసారో మీరు కామెంట్ చేసి చెప్పండి. మీరైనా క్లాస్ వర్క్స్, హోంవర్క్స్ ఏమైనా రాసుంటే అవన్నీ కామెంట్స్ పెట్టండి. ఎలా అయితే మీకు స్కూల్లో పనిష్మెంట్ ఇస్తారో అవన్నీ కూడా కామెంట్ చేయండి. మా ఫేర్వెల్ జరిగినప్పుడంతా కూడా ఏడే కూర్చొని ఇక్కడ స్పీకర్స్ పెట్టుకొని అయితే డాన్స్ చేసుకుంటాము. ఇప్పుడు మా జూనియర్స్ వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తాం. చూడడం అంటే మాకు బాగా. మేడం అయితే మా ప్రిన్సిపల్ మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఒక అమ్మ కన్నా ఎక్కువ చూసుకున్న, మమ్మల్ని బాగా పెంచి ఈ స్టేజ్లో ఉన్నామంటే అమ్మంటే సార్ మా మేడంతో మాట్లాడిస్తాను. చెప్పండి మా గురించి మేమైతే ఎంత అల్లరి చేసామో అంత ఒకసారి మా కోసం. ఎల్కేజీ నుంచి మధు మన స్కూల్లో జాయిన్ అయినారు. చాలా అల్లరి పిల్లడు. 5th క్లాస్లో కొట్టేటప్పుడు వాళ్ళ మధు వచ్చి లేకపోతుంది. రెండోది ఆ దెబ్బకి అప్పటి నుంచి కొంత 50% మారాడు. చదువులో ఎక్సలెంట్గా ఉన్నాడు. అల్లరి మట్టు చిన్న అల్లరి కాదు. నెక్స్ట్ 10th మంచి మార్క్స్ వచ్చింది. గేమ్స్లో కానీ, ఒక డ్యాన్స్లో కానీ బిడ్డ మాకు ఒక స్కూల్లో ఒక క్లాస్ లీడర్గా, ఎస్పీఎల్గా స్కూల్కి మంచి పేరు తెచ్చాడు మా స్టూడెంట్. మేడం అయితే మా ఇన్ఛార్జ్ మేడం తర్వాత ఈ మేడం చూసుకునే ఉంటుంది. మేడం ఎప్పుడన్నా బయట వెళ్ళినప్పుడు మేడం చూసుకుంటారు అన్నమాట స్కూల్ మొత్తం. సార్ ఆ మేడం దగ్గర మాట్లాడేది
చెప్పండి మేడం, నేను చేసిన అల్లర్లు మమ్మల్ని చూసుకున్నారు, ఎలా చూసుకున్నారు? మై నేమ్ ఇస్ నవనీత. నేను 20 ఇయర్స్గా పనిచేస్తున్నాను ఇక్కడ. మధు చాలా ఏండ్లుగా తెలుసు మాకు. 5th క్లాస్ నుంచి నాకు తెలుసు. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత మాకు ఒక బిడ్డలాగా ఇక్కడ, స్టూడెంట్ లాగా కాకుండా ఒక బిడ్డలాగా మెలిగాడు ఇక్కడ. మా అబ్బాయి ప్రవర్తన అన్ని గుడ్ హ్యాబిట్స్ అన్నీ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పుట్టినరోజు వచ్చిన August 15 నెంబర్ 1 ఫస్ట్ ఉండేది అతనే. అతని దగ్గర ఒక డబ్బు ఉందో పేరెంట్స్ ఇచ్చినారో లేదో తెలియదు, కానీ ఆ నిమిషానికి డబ్బు తెచ్చి టీచర్స్ని అంత హ్యాపీగా ఇచ్చేసేది నా స్టూడెంట్ మధునే. మేము ఫ్యామిలీలో కూడా ఇట్లా కూడా చేసుకోము. స్కూల్ కాడికి రావడమే సర్ప్రైజ్గా అంత బాగా మా మరొకసారి మేడం గారికి మరి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మర్చిపోకుండా మమ్మల్ని ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేసి మాకు కడుపు నిండా అన్నం పెట్టి మాకు ఈ వీడియో తీసుకునేదానికి పర్మిషన్ ఇచ్చిన దానికి కూడా మేడంకి ఒకసారి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. బంగారు కొండ. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం.